హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఇలాగైతే ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశానండి. ఇక్కడైతే ఇంకా మా అమ్మ ఇడ్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసింది. ఇవి చేసి ఇంకా మా అమ్మ అయితే ఇడ్లీ అయితే చాలా బాగా చేస్తుందండి. టిఫిన్ కొట్టుకోవడం ఇంకా మా అమ్మ వాళ్ళది. టిఫిన్ చేశాక అయితే ఇంకా నేను ఇంకా మా అమ్మ అయితే బట్టలు అయితే సర్దుతున్నామండి. ఇంకా మధ్య రూమ్లో ఉంటాయి అనమాట. బెడ్రూమ్లో అయితే ఇంక ఈ బట్టల పాప ఇవన్నీ అయితే సున్నిపిండి అయితే ప్రిపేర్ చేశానండి. మా రూమ్ అయితే సర్దుతుంది. చిన్నపిల్లలైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూడండి ఇంకా నేను ఇంకా మా అమ్మ అయితే బట్టలన్నీ నీట్గా అయితే సర్దేస్తున్నామండి. ఇంకా మార్నింగ్ లేవగానే తెలుసు కదా, ఇంకా నైట్ అంతా అయితే మొత్తం బట్టలన్నీ చిందర వందరగా ఇంకా రూమ్ అంతా అలా ఉంటుంది కదండి. టిఫిన్ చేశాక అయితే ఇంక ఇప్పుడైతే సర్దుతున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు కూడా వేసామండి. బట్టలు ఉతికిన తర్వాత ఇంక ఈరోజు అయితే పాప కోసం అని చెప్పి నేనైతే సున్నిపిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నాను. బాగా దప్పికేస్తాను. మార్నింగ్ లేవగానే వాటర్ అనమాట. వాటర్ ఎంత తాగితే అంత మంచిదండి. హెల్త్కి అయితే చాలా మంచిదంట. ఇంక ఇక్కడైతే నేను కొప్పు వేసుకున్నాను. చెమటలు అయితే ఫుల్ చెమటలు అండి. ఎండలు అయితే మామూలు లేవు మా సైడ్ అయితే. మీ సైడ్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఇంకా మా వారు అయితే బ్రష్ చేస్తున్నారు. ఈరోజు అయితే ఊరు వెళ్తున్నారు. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే లేచాడు. ఇంకా నేను కూడా అయితే బ్రష్ చేస్తానండి. ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ రెడీ చేసింది. ఇంకిద్దరం అయితే బ్రష్ చేస్తాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అయితే అయిందండి. ఇంక ఎండ చూస్తారా ఎంత ఎండ ఉందో. ఇక్కడైతే నేను కూడా బ్రష్ చేస్తానండి. ఇంకా పాప అయితే ఆడుకుంటుంది. అందుకని చెప్పి నేను కూడా బ్రష్ చేసి తొందరగా టిఫిన్ తినేసి ఇంకా పాపకైతే స్నానం చేయించాలి. మళ్ళీ పాపకైతే రాగి జావ అయితే తినిపించాలండి. ఇక్కడైతే ఇంకా మా వారికి అయితే ఇక్కడ బట్టలు ఉన్నాయి కదండి, చాలా ఉన్నాయి బట్టలు. అయితే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేయాలి. ఇక్కడైతే మళ్ళీ మా అమ్మ అయితే ఇడ్లీకి పెట్టిందనమాట. ఇక్కడ చూసారా, కొంచెం అయితే పాపకైతే రాగి జావ అయితే చేస్తానండి. ఇంక ఈ మధ్య కొంచెం తినిపిస్తాను, కొంచెం అయితే పెడుతున్నానండి. ఇక్కడైతే ఇంకా మొత్తానికైతే ఇంకా వాటర్ అయితే వచ్చాయండి ఇంట్లోకి అయితే. అందుకని చెప్పి మా అమ్మ అయితే మొత్తం కడిగేస్తుంది. నాకైతే అస్సలు వంగలేనండి. నేనైతే ఇంకా మా అమ్మాయి నీట్గా అయితే కడిగేసుకుంటుందండి. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయి లోపలికైతే. మా పాప చూడండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే లాగుతుంది చెప్పనీయకుండా. పెట్టుకొని వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. నేనైతే కొంచెం కష్టపడితేనే కదా మనకి ఏదైనా ఫలితం ఉండేదని చెప్పి నేనైతే ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. డైలీ 3 వీడియోస్ పెడుతున్నాను. ఇక్కడైతే ఇంకా వాటర్ వచ్చాయి కదా, మా అమ్మ అయితే కడుగుతుందండి. ఇంకా చూసారు లోపల బెడ్రూమ్లోకి కిచెన్లోకి వచ్చానమాట. మొత్తం అయితే ఎత్తేసిందండి. ఇప్పుడైతే కొంచెం బయట పని ఉంది, బయటకి అయితే వెళ్ళాము నేను మా వారైతే. ఇంకా చూసారు ఫుల్ ఎండ ఉందండి. అందుకని నేనైతే ఇక్కడైతే చిన్నపిల్లలకైతే బాత్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేనైతే చాట్ తీసుకున్నాను. చాట్ ఎందుకంటే ఎండలో పెట్టచ్చు అని చెప్పి ఇక్కడ నేనైతే ఎర్రకంది పప్పు అయితే 1 గ్లాస్ తీసుకున్నానండి. శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. కొన్ని అయితే బాదమ్స్ అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ అయితే అది ఏంటండి పెసర్లు అయితే తీసుకున్నానండి. పచ్చ పెసర్లు అయితే బాగుంటుంది, నల్ల పెసర్లు అయితే పనికిరావండి. ఇక్కడ చూసారా మా పాప అయితే ఎంత తెల్లగా రావడానికి మేమైతే ఈ బాత్ పౌడర్ అయితే యూజ్ చేస్తామండి. నిజంగా డెఫినెట్గా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ నేనైతే గులాబీలు అయితే తీసుకొచ్చానండి. గులాబీ పూలు తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు ఎండబెట్టేసాను అనమాట. ఎండలో ఇప్పుడైతే డ్రై అయిపోయండి. వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా అయితే కలుపుతున్నానండి. మెంతులు ఏంటంటే స్కిన్ అనేది స్మూత్గా ఉంటుందండి. ఈ బాత్ పౌడర్ మాత్రం పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇక్కడ 1 గ్లాస్ అయితే అన్నీ ఒకే క్వాంటిటీ ఉండాలండి. 1 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. వీటన్నిటినైతే నేను మా నాన్నతో అయితే మరపట్టించడానికి అయితే పంపించానండి. చాలా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. అన్నీ కలిపామండి. పసుపు అయితే నేను కొంచెం కొమ్ములు అయితే వేసాను, చిన్న కొమ్ములు వేసాను. మీకు లాస్ట్లో కనిపిస్తుంది చూడండి. చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. చిన్నపిల్లలు అయితే నల్లగా ఉన్న పిల్లలు అయితే తెల్లగా రావడానికి అయితే హెల్ప్ అవుతుందండి. పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి కెమికల్స్ అనేది ఉండదు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు పంపిస్తానండి. కొరియర్ అయితే చేస్తాను ప్రిపేర్ చేసి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేనైతే మరకైతే పంపిస్తున్నానండి. మర పట్టించుకుంటేనే మెత్తగా ఉంటుంది. మిక్సీలో కంటే కూడా మర అయితే బాగుంటుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. స్కిన్ అయితే బ్రైట్నింగ్ చేస్తుందండి. చిన్నపిల్లలకైతే ఇలాంటి బాత్ పౌడర్ వాడితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ నేనైతే మళ్ళీ తీసుకెళ్ళి కాసేపు అయితే ఎండలో ఇక్కడ చూసారా పసుపు కొమ్ములు వేసానండి. పసుపు అయితే మామూలుగా పొడి అయితే
కొంచెం కెమికల్స్ అలా ఉంటాయని చెప్పి నేనైతే మామూలుగా కొమ్ములు అయితే వేసానండి. పసుపు కొమ్ములు వేసాను కొనుక్కొని వచ్చి. మరి అంటే చిన్నపిల్లలకి అంత మంచిది కాదని చెప్పి పసుపు అయితే యాడ్ చేయలేదండి. ఓన్లీ పసుపు కొమ్ములే వేసాను. చూసారా ఫైనల్గా అయితే ఇలా ఉందండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.